మొన్నటిదాకా ఊట్ల పండుగ గిప్పటి సంది లొట్ల పండుగ అన్నట్టు మొన్నటిదాకా అసెంబ్లీలో కయ్యమైతే గిప్పుడు పార్లమెంట్లో కయ్యమైతుంది. మరి ఎందుకో అరుచుకుందాం పాండి. మొన్నటిదాకా మన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో లొల్లి పెడితే ఇప్పుడు లొల్లి పార్లమెంటుకు చేరింది. అవును, మన తెలంగాణలో ఉన్న షెయ్యి పార్టీ ఎంపీ గట్లనే పువ్వు పార్టీ ఎంపీ ఇద్దరు టక్కబార్ కొట్లాడుకున్నారు మళ్ళా పార్లమెంటులా. ముందుగల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు లేచి అరే ఆంధ్ర పుల్లు డెవలప్ అయిపోతున్నది, తెలంగాణ ఆగమైపోతున్నది, ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు, గాలి మోటార్ డిపోలు తీసుకొచ్చిన రాష్ట్రంలో ఉన్న సర్కార్లు అస్సలు పట్టించుకోలే, గందుకే గిన్ని దినాలు అంతా ఆగమైపోయింది, ఇక రాష్ట్రంలో అయితే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్పి గీ లెక్కలు అరుచుకున్నాడు. మళ్ళా ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతున్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈరోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆగో ఇన్నారు కదా, మొత్తం మీద అయితే బగ్గనే అరుచుకోవచ్చు. ఇక మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు గింత మాట అంటే ఊకుంటారా చెప్పుండి. షెయ్యి పార్టీ ఎంపీలు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు లేచి ఇగో గిట్లా మరల పడ్డాడు. I would like to request the Honorable Prime Minister to implement the promises given to Telangana also. When it comes to IIM, when it comes to steel factory, when it comes to irrigation project to be taken as one of the national project, and many other things are pending for Telangana, sir. Similar to this bill, I would like our government, particularly our Telangana ministers, to take initiative to get all these things done for Telangana. Sir, 1 minute more. Our Chief Minister Revanth Reddy, after becoming Chief Minister, he has come and met the Civil Aviation Minister number of times, along with all MPs, and represented for more number of airports there in Telangana. But unfortunately, our Honorable Minister from Kishan Reddy Garu is telling that we are not asking. We are also asking the central government that we are ready to give the land also. Speaker sir, Telangana కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం వైపు దోషింది సార్. అప్పుడు కూడా బీజేపీ ఇక్కడ ఉంది సార్, కానీ అక్కడ దోచుకుంటున్న ఆ రోజు ఏ రోజు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు సార్. నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ ఎందుకంటే మా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి, RRR, మూసీ రీజనరేషన్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్, దీనికి 80% సపోర్ట్ చేయాల్సింది పోయి నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ గతంలో దోచుకుంటుర్రు అన్నారు తప్ప సార్. 1 minute సార్, ఐఎమ్ కన్క్లూడింగ్. గతంలో దోచుకుంటుర్రు అని చెప్పారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టేవారు సార్. ఈ రోజన్నా మినిస్టర్లు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. ఇన్నారు కదా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని ఉల్టా చెప్తున్నాడు. మేము ఎన్నో అడిగినాం సెంట్రల్ సర్కార్ నుంచి, కాకుంటే ఏమి ఇయ్యలేరు, ఉత్తగా మమ్మల్ని బదలాం చేస్తున్నాడు అనవచ్చే. మొత్తం మీద అయితే గిట్లా జరసేపు పెద్ద లడాయే అయ్యింది మళ్ళా.